బీజేపీ ఈడీ సిబిఐల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతుందని విమర్శలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశ అభివృద్ధి కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం అన్నారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో కాంగ్రెస్ ను వేధింపులతో గురి చేస్తుందన్నారు. రాజకీయంగా ఎలాంటి మచ్చలేని కుటుంబాన్ని ఇలా వేధించడం సరికాదని పొన్నం అన్నారు. దేశం కోసము ప్రాణాలు అర్పించి దేశంలో ప్రజాస్వామికంగా పరిపాలన కొనసాగించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవినీతికి పాల్పడదలుచుకుంటే వారి చేతిలో ఉన్నటువంటి అధికారంలో వారు ఎక్కడో ఉండేటువంటి వాళ్ళు. కానీ దేశ అభివృద్ధి కోసమే త్యాగం చేసినటువంటి కుటుంబం ఈరోజు నరేంద్ర మోడీ గారి చేతిలో కక్ష సాధింపుకు గురి అవుతా ఉన్నది. రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బలపడతా ఉందో భారతీయ జనతా పార్టీ బలహీనపడే సందర్భంలో నరేంద్ర మోడీ గారు జవాబు చెప్పలేక అటు పార్లమెంట్లో కానీ బయట కానీ ప్రజల వ్యతిరేకత వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ నాయకత్వాన్ని డిమోరలైజ్ చేయాలని ఇటువంటి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపే. 80 సంవత్సరాలు పడ్డ సోనియా గాంధీ గారి పైన ఇటువంటి కార్యక్రమాలు చేయడం కానీ లేదా నేషనల్ హెరాల్డ్ ఆ రోజు స్వతంత్రం కోసం పోరాడే సందర్భంలో తీసిన పత్రికలకు సంబంధించిన అంశం మీద రాజకీయం చేయడం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే బీజేపీ పార్టీ సిబిఐ ఈడీల మీదనే ఆధారపడి ఈ ప్రభుత్వాన్ని నడుపుతోంది. మిత్రపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎంత అవినీతి చేసినా మాట్లాడకుండా రాజకీయంగా ప్రత్యర్థులను